నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. సో మన హైదరాబాద్ బాడా గణేష్ దగ్గర సో లేటెస్ట్ అప్డేట్స్ ఏంటంటే సో మండపానికి ముంగట ఉన్న కట్టెలు మొత్తం అయితే తీసేసినారు. అండ్ సో కట్టెలు తీసినాక గణేశుడు మంచిగా కనబడుతున్నాడు. అండ్ చాలామంది భక్తులు కూడా వచ్చి గణేశుని అయితే దర్శించుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే సో మన గణేశునికి మొదటి మాల సో కమిటీ మెంబర్స్ అండ్ లోకల్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర గారి చేతుల మీదుగా సో మొదటి మాల కూడా వేసినారు స్వామివారికి, గజమాల. సో ఒక్కసారి చూడండి, సో చాలామంది క్రౌడ్. సో పండగ వాతావరణం ఒకరోజు ముందే స్టార్ట్ అయిపోయింది మన బడా గణేష్ దగ్గర. చూడండి, సో చాలామంది ఉన్నారు. హాయ్ హాయ్. సో మన సబ్స్క్రైబర్స్ రోజు మన వీడియోస్ చూస్తారంట. యా, అండ్ చూడండి, సో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సో మొత్తం రెడీ అవుతున్నారు. సో ఎట్లా అరేంజ్మెంట్స్ చేయాలి, వచ్చిన భక్తులకు ఎట్లా సౌకర్యాలు కల్పించాలి అండ్ ట్రాఫిక్ లేకుండా ఎట్లా క్లియర్ చేయాలనేది వాళ్ళైతే ప్లానింగ్ చేసుకుంటున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అండ్ ఇందాకనే ఎమ్మెల్యే గారు వచ్చినారు. సో వాళ్ళ చేతుల మీదుగా అండ్ మన బడా గణేశునికి మొదటి మాల వేసుడు. చూడండి, అండ్ ఫుల్ క్రౌడ్. సో అరేంజ్మెంట్స్ అయితే ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అండ్ సో కట్టెలు కూడా ఇప్పుతున్నారు మళ్ళీ. చూడండి, సో మన బడా గణేశుని ముంగట సో కట్టెలు అయితే మొత్తం తీసేసినారు, ఇంకా కొన్ని మాత్రమే ఉన్నాయి. ఇంకా వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. సో ఇంకా మన శ్రీనివాస కళ్యాణ మండపంలో కట్టెలు ఇప్పాలి అండ్ శివపార్వతుల కళ్యాణ మండపంలో కట్టెలు ఇప్పాలి. అండ్ ఇక్కడ సో టెంట్ వేస్తున్నారు, కొత్త అప్డేట్ అనుకొచ్చింది. సో ఇక్కడ టెంట్ వేస్తున్నారు. మన దర్శనం క్యూల్ అని షెడ్ ఉంది కదా, సో షెడ్ పక్కనే టెంట్ కూడా వేస్తున్నారు. అండ్ ఇంకా వర్క్స్ అయితే చాలా స్పీడ్గానే జరుగుతున్నాయి. అండ్ చాలామంది క్రౌడ్ అయితే వస్తున్నారు. సో ఈరోజు ఫ్రీగా స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు. సో ఇంకా రేపటి నుంచి అయితే కుదరదు దర్శించుకోవడానికి, ఎందుకంటే ఇక బ్యారిగేడ్స్ మొత్తం కొట్టేస్తారు, క్లోజ్ అయిపోతాయి రోడ్స్ మొత్తం. అండ్ లోపలికి సో పాస్ ఉన్న వాళ్ళని ఎంట్రీ చేస్తారు. అండ్ క్యూ లైన్లలో భక్తులు వచ్చి గణేశుని దర్శించుకోవాలి. అండ్ చూడొచ్చు మీరు, మొత్తం బ్యారిగేడ్స్ రెడీ అయిపోయినాయి. అండ్ ఇక్కడ సో టెంట్ వేస్తున్నారు. అండ్ చూడండి, సో ఇక్కడ టెంట్ అయితే వేస్తున్నారు. సో ఇది క్యూ లైన్ షెడ్. సో మనం మార్నింగే చూపెట్టేసి ఇంకా ఇంకొకసారి డీటెయిల్గా మనం గణేశుని చూద్దాం. సో దూరం పోయి డీటెయిల్గా గణేశుని చూద్దాం. సో ఫుల్ క్రౌడ్. సో చూడండి ఇక ఎంతమంది ఉన్నారు. వెహికల్స్ ఇంకా రావు. సో సాయంత్రం వరకే లోపలికి అలో ఉంటుంది వెహికల్స్. సో 6 o'clock మొత్తం బ్యారిగేడ్స్ వేసేస్తారు, ఇంకా లోపలికి అయితే ఎవ్వరు రారు. పూల్ రూట్లో ఇక్కడ కూడా ఒక ట్రస్ వేస్తున్నారు చూడండి. సో పెద్దగా మరి ఆ ట్రస్లో లైటింగ్ పెడతారా ఏమన్నా పెడతారా చూడాలి. సో ఫైనల్ అవుట్పుట్ ఎట్లుంటుంది ఏంటనేది. गणेश महाराज की एक बार बोलो गणेश महाराज की जय 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 गणपति बप्पा मोरया।
ఫ్రెండ్స్ నేను ఇక్కడ పక్కనున్న బిల్డింగ్ పైన ఎక్కిన. సో వ్యూ చూడండి మన బడాగన్స్ దగ్గర. అండ్ ఈ వెహికల్ వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళది. సో ఇక్కడ వర్క్ చేసే పోలీస్ వాళ్ళది. జై బలో ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్కి జై. యా ఫ్రెండ్స్ నేనైతే సో పక్కనున్న బిల్డింగ్ పైనకి వచ్చిన. సో అన్న వాళ్ళని అడిగి అండ్ చూడండి సో పైనుంచి వ్యూ ఇది. సో క్యూ లైన్లు ఇది. సో చాలా క్రేజ్ ఉంది ఇక్కడ నుంచి చూస్తుంటే. జెండాలు కట్టారు మండపం పైన. సో గణేష్ ఉత్సవ కమిటీ అండ్ పైన డెకరేషన్. సో 7 పడగల చేసిన పాము. సో పాములు చూడండి ఎంత బాగున్నాయో. అండ్ స్వామివారి ఫేస్ సో పైనుంచి మీకు డీటెయిలింగ్ అయితే చూపెడుతున్నా. సో ఇక్కడ నుంచి డ్రోన్లో చూసినట్టు ఉంది, డ్రోన్ కెమెరాలో చూసినట్టే. అండ్ ఇక్కడ శివయ్య, విష్ణుమూర్తి అండ్ బ్రహ్మదేవుడు మన గణేశునికి రైట్ సైడ్. అండ్ లెఫ్ట్ సైడ్ పార్వతమ్మ, సరస్వతి మాత అండ్ లక్ష్మీదేవి అమ్మవారు. అండ్ గణేశుడి ఫేస్ చూడండి. సో నుదిట బొట్టు, 3 నామాల బొట్టు అండ్ త్రిశూలం మధ్యలో ఓం, తొండం పైన డిజైనింగ్ ఫ్లవర్ డిజైనింగ్ చేసినారు. అండ్ స్వామివారికి ఆభరణాలు అండ్ అభయహస్తం ఆశీర్వించే చేతు. అండ్ ఆయుధాలు కనబడట్లేదు రైట్ సైడ్. అండ్ లెఫ్ట్ సైడ్ సో చేతుల లడ్డు అండ్ ఆయుధాలు, ఒక చేతిలో రుద్రాక్షలు, ఒక చేతిలో పాశం అండ్ బుక్కు, సరస్వతి మాత వీణ అండ్ గద ఫ్లవర్. అండ్ చేతులకు మెహందీ పెట్టినారు, నెయిల్ పాలిష్ చేసినారు. సో స్వామివారికి జంజం ఉన్నది అండ్ బొడ్డు పైన జ్యువెలరీ అండ్ పాము అండ్ వడ్డానము. అండ్ స్వామివారి ధోతి రెడ్ అండ్ ఎల్లో, బ్లూ కలర్ కండువ. సో మొదటి మాల అయితే సో ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మొదటి మాల వేసినారు. అండ్ స్వామివారి పాదాలు, మూషికవాహనం అండ్ రాహు కేతు అండ్ పెద్ద గద, బాలరాముడు, శ్రీనివాస కళ్యాణ మండపం అండ్ శివపార్వతుల కళ్యాణ మండపం. సో మొత్తం టోటల్ వ్యూ ఇక్కడ నుంచి మనం కవర్ చేసినాం చూడండి. సో చాలా బాగున్నాడు ఈసారి మన ఖైరతాబాద్ బడా గణేశుడు. బాగు సూపర్ అనిపిస్తుంది, క్రేజీ అనిపిస్తుంది ఇక్కడికి చూస్తుంటే. అండ్ సూపర్ ఉంది కదా మన గణేశుడు ఇక్కడ నుంచి చూస్తుంటే. సో ఫుల్ క్రౌడ్ చూడండి. అండ్ పోలీసు వాళ్ళు వచ్చిన భక్తులు చూసిరు కదా. సో మన బడా గణేశుని కట్టలు తీసినాక సో చాలా క్లియర్గా డీటెయిల్గా అయితే కింద క్రౌడ్ చూడండి. సో మొదటి మాల స్వామివారికి అయితే వేసారు. సో పెద్ద గజమాల. సో రోజు ఒక మాల అయితే వేస్తారు కమిటీ మెంబర్స్. అండ్ ఇందాక మనకు పైనుంచి ఆయుధాలు కనబడలే కదా. ఒక చేతిలో శంఖం అండ్ ఫ్లవర్ అండ్ త్రిశూలం, బుక్ అండ్ గొడ్డలి అండ్ ఇక్కడ విష్ణు చక్రం అండ్ ఓడింగ్స్ అయితే వేసినారు మొత్తం. కింద నుంచి వ్యూ అయితే ఇది మన బడా గణేశుని. అండ్ మళ్ళీ సో మొత్తం కట్టలు తీసిన తర్వాత డ్రోన్ తోటి తీస్తా, ఆ విజువల్స్ కూడా మీకు చూపిస్తా. సో మిస్ అవ్వకుండా మొత్తం మన ఛానల్ ఫాలో అవ్వండి, ప్రతి అప్డేట్ అయితే చూడండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్తే, బాయ్ బాయ్.